హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏమోనండి, పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మీద చాలా మెచ్యూరిటీగా అయితే బిహేవ్ చేస్తున్నాడా అని అనిపిస్తుంది. చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే కానీ కొన్ని నిర్ణయాలు సాహసోపేతమైన నిర్ణయాలైనా సరే చాలా పక్కాగా నిర్ణయాలు తీసుకుంటున్నాడేమో అని అనిపించింది. ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాటలు అంటే, మహాసేన రాజేష్ విషయంలో అంతే కరెక్ట్గా ఉన్నాడేమైనా. ఎందుకంటే మహాసేన రాజేష్ది ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా సరే, లేదా అతని సబ్స్క్రైబర్లు చూసినా సరే, అతని మాస్ ఫాలోయింగ్ చూసినా సరే, చాలామంది మహాసేన రాజేష్ పిలుపునిస్తే కనుక చాలామంది ఆ వర్గానికి సంబంధించినటువంటి చాలామంది తన కూడా వస్తారని ఒక అభిప్రాయాన్ని కలగజేశాడు. మరి ముఖ్యంగా అంతేకాదు, అన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఫాలోయర్ కాబట్టి ఏంటి కొంచెం ఎలా అంటే ఎలాగైనా సరే ప్రభావితం చేయగలిగిన వ్యక్తి కాబట్టి మహాసేన రాజేష్ మనతో పాటు ఉంటే మంచిదేమో అని ఆలోచించకుండా ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని పవన్ కళ్యాణ్ గారు. మహాసేన రాజేష్ కావాలని జనసేనలో చేరతానని వస్తే కాదని బయటికి వెళ్ళిపోమన్నాడేంటి, వద్దన్నాడేంటి అని చాలామంది మాట్లాడుకున్నారండి, ఇంక్లూడింగ్ నాతో సహా. నిజం, పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఏంట్రా మహాసేన రాజేష్ వచ్చి నేను జనసేనలో చేరతానంటే హ్యాపీగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గం, క్రిస్టియన్ సామాజిక వర్గం ఆటోమేటిక్గా ఆయనతో పాటు ఉన్నట్టే కదా, ఆ ఓట్లేని ఆయనకే కదా అని ఆలోచించారు కదా. ఇలా ఆలోచించట్లేదంట్రా పవన్ కళ్యాణ్ గారు అని చాలామంది అనుకున్నారండి. నిజంగా ఆయన ఎందుకు తీసుకున్నాడు ఆ స్టెప్ ఇప్పుడు అర్థమవుతుంది చాలామందికి. నిజం ఏంటంటే ఫుల్గా వీడియో చూసే ముందు మర్చిపోద్దు లైక్ చేయండి. మన వీడియో చాలా ఇంపార్టెంట్, చాలామంది షేర్ అవ్వాలి. లైక్ చేయడం మర్చిపోద్దు, ముందు లైక్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. కొత్త వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు, మరిన్ని వీడియోలు, ఆసక్తికరమైన వీడియోలు ఎక్కడ వినని ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంట్రా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడంట్రా, రాజేష్ మహాసేన తనంతట తానే వచ్చి జనసేనలో చేరతా అంటే వద్దన్నాడు ఏంట్రా అని అయితే చాలామంది అనుకున్నారు. నేను కూడా అనుకున్నానని మీతో చెప్పా. మీలో చాలామంది అనుకుని ఉంటారు. అనుకుంటే కనుక కామెంట్ చేయండి. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదని కొంతమంది అన్నారు, చాలా రాంగ్ డెసిషన్ అని చాలామంది అన్నారు. నేను కూడా అనుకున్నాను. కాకపోతే అప్పుడు తీసుకున్న నిర్ణయమే మంచిది. ముందే పసిగట్టేశాడు ఆ పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే రాజేష్ మహాసేన స్టెబిలిటీ లేకుండా వస్తాడు, పొగపెట్టి నిప్పండించి బయటికి వెళ్ళిపోతాడని అనుకోలేదా? రాజేష్ మహాసేన అన్న వ్యక్తి స్థిరంగా ఉండడు అని అయితే కనుక ఆయన ముందే గ్రహించాడు ఆ పవన్ కళ్యాణ్ గారు. అసలు అర్థం కాని పరిస్థితి. గొప్పగా అయితే కనుక చాలా బాగా కొట్టకుండా తిట్టకుండా పొగపెట్టి బయటికి పొమ్మన్నట్టుగా చేసాడేమో రాజేష్ మహాసేన విషయంలో అనేది కనుక ఇప్పుడు వార్త ఎక్కువగా చక్కర్లు కొడుతుందండి నిజంగా. ఎందుకంటే కనుక అప్పుడు జనసేనలోకి వెళ్తానని వెళ్ళినటువంటి ఆయన ఎప్పుడైతే వెళ్ళాడో చాలామంది ఒప్పుకోలేదు జనసేనలో చేరతాను. ఎందుకంటే జనసేన సైనికులను కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ అమ్మనా డాష్ బూతులు తిట్టినటువంటి మహాసేన రాజేష్ వాస్తవంగా తిట్టాడు. ఇది మాత్రం తమ్ముడు తనోడైనా ధర్మం మాట్లాడాలంటాను నేను. తిట్టాడు, మన మామూలు కాదు, మా బేభత్సంగా ఒక రకంగా తిట్టాడు అన్నమాట జన సైనికులు కానీ, జనసేన అధినేతని పవన్ కళ్యాణ్ కానీ. అలా తిట్టినా సరే నా తప్పు నేను తెలుసుకున్నానని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను మీ పార్టీలో చేరడానికి సముఖత చూపుతున్నాను కాబట్టి మీరు నన్ను కొంచెం చేర్చుకోండి అని అడిగినప్పుడు కుదరదని చెప్పేసి ఆయన మొహమాటం లేకుండా తెగ్గొట్టేశాడు అక్కడ. కారణం ఏంటంటే అంటే ఆయనకే తెలియాలి, అది మిగిలిన కూడా తెలియదు ఆ విషయం. కాకపోతే ఆయన కనిపెట్టాడేమో, ముందే పసిగట్టాడేమో రాజేష్ మహాసేన ఇలా ఉంటాడని. అందుగురించే ఆయన ఎప్పుడైతే కాదని అన్నాడో పవన్ కళ్యాణ్ గారు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకుని వెంటనే ఏం చేశాడు ఈయన, పవన్ కళ్యాణ్ గారిని కాదని టీడీపీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత, లోకేష్ గారిని కలిసిన తర్వాత ఈయన ఉద్దేశాలు మొత్తం చెప్పిన తర్వాత కరెక్టే కదా, లోకేష్ గారు అనుకుని ఉంటాడు కరెక్టే కదా, ఎస్సీ సామాజిక వర్గం కానీ, అదే దళిత సామాజిక వర్గం కానీ, క్రిస్టియన్ సామాజిక వర్గం కానీ మనతో పాటే ఉంటాయి కదా, ఇతరులకు ఇన్ఫ్లుయెన్సర్గా బాగా ఉపయోగపడతాడని అనుకున్నారు. ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఇవ్వాల్సినటువంటి అన్నీ ఇచ్చి ఇతన్ని ముందుకు తీసుకురావడానికి అయితే కనుక చేయడం జరిగింది. మరి అలాంటి రాజేష్ మహాసేనని టీడీపీ పసికట్టలేదు, జనసేన పసికట్టిందని అంటే కనుక పసికట్టిందేమో అయితే చాలామంది మాట్లాడుకున్నారండి. ఇప్పుడు వాస్తవంగా ముందే పసికట్టాడు పవన్ కళ్యాణ్ గారు రాజేష్ మహాసేన విషయంలో అనేది కనుక మాట్లాడుకుంటారు బయట. సో అలాగా రాజేష్ మహాసేనాన్ని ముందే పసిగట్టాడా పవన్ కళ్యాణ్ గారు, అందువల్లే తన పార్టీలో చేర్చుకోలేదా అనేది కానీ చాలామంది మాట్లాడుకున్నారు. తెలియకో లేకపోతే ఉపయోగపడతాడనో, మనకు మేలు చేస్తాడనో మొత్తానికి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈయన పార్టీలో చేర్చుకున్నారా? చేర్చుకుంటే అడితిరిగి అలాగే దెబ్బడింది కదా అనేది కానీ బయట పబ్లిక్ మాట్లాడుకున్నారు. దీనిపైన మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. ప్లీజ్ మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.